హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వెదర్ రిపోర్ట్స్ అనేవి రావడం జరిగిందండి. రాబోయే 4 రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం అయితే హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా తాజాగా ఐఎండీ నుంచి శాటిలైట్స్ ఇమేజెస్ కూడా రావడం జరిగింది. ఈ ఇమేజెస్ని బేస్ చేసుకొని ఏ జిల్లాలకు వర్షాలు పడేందుకు అవకాశం ఉంటుంది అనేటువంటి సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తాను. అదేవిధంగా కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, అదేవిధంగా మరికొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. ఆ జిల్లాలు ఏంటి అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు వెదర్ రిపోర్ట్ అనేది క్లారిటీగా అయితే అర్థమవుతుంది. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో ముందుగా చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం యొక్క ప్రభావంతో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 26వ తేదీ, అదేవిధంగా 27వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతున్నట్లయితే సమాచారం. ఈ యొక్క అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం, అదేవిధంగా అమరావతి వాతావరణ కేంద్రం, అదేవిధంగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే హెచ్చరించడం జరిగింది. సో తాజాగా వచ్చిన వెదర్ రిపోర్ట్స్ ప్రకారం రాబోయే 4 రోజులు వర్షాలు ఏ జిల్లాలో పడే అవకాశం ఉంటుంది అనేటువంటి సమాచారం అయితే రావడం జరిగిందండి. సో ముందుగా చూసుకున్నట్లయితే రానున్న 4 రోజులు వాతావరణం ఏ విధంగా ఉంటుందో అనే దానిపై అయితే వాతావరణ శాఖ నిపుణులు అయితే కొంత సమాచారాన్ని అయితే అందించడం జరిగింది. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే నేడు మంగళవారం అండి. మంగళవారం రోజు చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు, ఏలూరు, సో ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు అయితే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మరికొన్ని చోట్ల వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందనేది తెలియజేయడం జరిగింది. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు అయితే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా బుధవారం రేపటి రోజున అంటే 24వ తేదీ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, తిరుపతి, అదేవిధంగా విజయనగరం, సో ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మరికొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అయితే తెలియజేయడం జరిగింది. సో ఈ విధంగా తాజాగా వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి. అదేవిధంగా 25వ తేదీ ఏ జిల్లాలకు వర్షాలు పడేందుకు అవకాశం ఉంటుంది అనే దానిపై కూడా వాతావరణ శాఖ నిపుణులు అయితే కొంత తాజా సమాచారాన్ని అందించడం జరిగింది. మనకి రిలీజ్ చేసిన శాటిలైట్స్ ఇమేజెస్లో కూడా క్లారిటీగా అయితే కనపడుతుంది. సో ముందుగా చూసుకున్నట్లయితే గురువారం రోజు అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, అదేవిధంగా తిరుపతి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, సో ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, అదేవిధంగా మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు అయితే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే 26వ తేదీ ఏ జిల్లాలో వర్షాలు పడేందుకు అవకాశం ఉంది అనే దానిపై కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. శుక్రవారం రోజు ఒకసారి వెదర్ రిపోర్ట్ కనుక చూసుకున్నట్లయితే అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అదేవిధంగా విశాఖపట్నం, అనకాపల్లి మరియు కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, తిరుపతి, నెల్లూరు ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ జిల్లాల ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అయితే తెలియజేయడం జరిగిందండి. సో ముఖ్యంగా 24, 25, అదేవిధంగా 26, సో ఈ తేదీలకు సంబంధించి వెదర్ కండిషన్స్ ఏ విధంగా ఉంటాయి అనే దానిపై అయితే ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. సో ఈ 4 రోజుల్లో ఈ జిల్లాలకు వర్షాలు పడేందుకు అవకాశం ఉందనేది సమాచారం. కాబట్టి ఈ జిల్లాల ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు నివసిస్తూ ఉంటారో సో లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలనేది సమాచారం. అదేవిధంగా ప్రయాణాలు చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలనేది సమాచారం. రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేది సమాచారం. అదేవిధంగా వ్యవసాయం ఎవరైతే చేస్తూ ఉంటారో రైతులు సో వాళ్ళ యొక్క పనులు ముందుగానే చేసుకోవాలని వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ద్విచక్ర వాహనాలు ఎవరైతే నడుపుతూ ఉంటారో వర్షాకాలం సో వాళ్ళు ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేది సమాచారం. సో ఈ విధంగా వాతావరణానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. అదేవిధంగా
ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలనేది సమాచారం. ఉరుములు మెరుపులు పిడుగులు పడే సమయంలో చెట్ల కింద అదేవిధంగా స్థితిరాల భవనాల కింద ఉండరాదనైతే వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు అనేవి కూడా వేస్తాయనేది సమాచారం. కాబట్టి ప్రజలు ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలనైతే వాతావరణ శాఖ అదేవిధంగా అటు ప్రభుత్వం నుంచి కూడా సమాచారం అయితే రావడం జరిగింది. అటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అయితే సమాచారం. సో ఇప్పుడు కూడా హైదరాబాద్ అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు అనేవి పడుతూ ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్లో ఉండే ప్రజలు కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తెలుసుకోవాలని అయితే సమాచారం. సో ఇదేనండి తాజాగా వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే. సో ఈ విధంగా వచ్చే 4 రోజులు భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందనేది సమాచారం. వాతావరణ శాఖ నుంచి వచ్చిన తాజా సమాచారాన్ని నేను మీకు 1 by 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వెదర్ కండిషన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.